టాలీవుడ్ని అతలాకుతలం చేసేస్తున్నాయి పలు సమస్యలు అనేవి. వాటిలో ముఖ్యంగా చూసుకుంటే బంద్లు. ఇప్పుడు ఏంటి, కార్మికులకి 30% వేతనాలు పెంచడం వల్ల నిర్మాతకి ఎటువంటి నష్టం వస్తుంది, కార్మికులకి ఇప్పుడు షూటింగ్లు ఆపేయడం వల్ల వాళ్ళకి ఎటువంటి నష్టం వస్తుంది? నేను ఒక మాట అంటాను, ఇప్పుడు కార్మికుల వల్లే నష్టం వచ్చి సినిమాలు నష్టపోయి రోడ్డు మీద పడిపోతున్న నిర్మాతలు అంటే నేను ఒప్పుకోను. హీరోయిన్ స్టాప్ అవ్వచ్చు, హీరో అవ్వచ్చు, హీరోయిన్ అవ్వచ్చు, లేకపోతే సైడ్ ఆర్టిస్టులు అవ్వచ్చు, స్టాఫ్ అవ్వచ్చు, కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ వేస్టేజ్ అవ్వచ్చు, ఇవన్నీ ఉన్నాయి. దాంట్లో ఒక 2% ఆర్ 3% కార్మికులకి జీతాలు వేతనం ఎక్స్ట్రా. అంటే 97% మన వేస్టేజ్లు అవుతున్నాయి కదా, పెరుగుతున్నాయి కదా. వాళ్ళని ప్రశ్నించే గొంతు లేనప్పుడు హీరోని ప్రశ్నించలేము, హీరోయిన్ ప్రశ్నించలేము, హీరో స్టాఫ్ని ప్రశ్నించలేము, హీరోయిన్ స్టాఫ్ని ప్రశ్నించలేము, సైడ్ ఆర్టిస్ట్ని ప్రశ్నించలేము. మరి ఇన్ని ప్రశ్నించలేనప్పుడు అమాయకుడు ఎవడమ్మా? కార్మికుడు. అమాయకంగా దొరికాడు కాబట్టి ఆయన అడుగుతుంది ఏంటి? డైలీ వేజ్ లేబర్. 3 సంవత్సరాలకి మాకు పెంచుతానన్న మీరు మాట ఇచ్చిన ప్రకారం మాకు పెంచండి అని అడిగారు. మేము అంత పెంచగలమా, ఎంత పెంచగలమా చెప్పవలసిన బాధ్యత, రెస్పాన్సిబిలిటీ మన మీద ఉంది. నిర్మాత సినిమా తీయడానికి రెడీగా ఉంటే కార్మికుడు పనిచేయడానికి రెడీగా ఉంటాడు. నిర్మాత సినిమా తీయడానికి రెడీగా లేకపోతే కార్మికుడు వచ్చి నీతో సినిమా తీయించడుగా. నీకు ఇష్టపడి, నీకు ఇండస్ట్రీ ఇష్టపడి, నీ హీరోని పెట్టుకొని సినిమా తీయాలని నువ్వు పూర్తి బాధ్యతతో నష్టమైనా లాభమైనా భరిస్తానని నువ్వు వచ్చావు. వస్తప్పుడు కార్మికుని అవలోకం తెచ్చుకొని పెట్టుకుంటున్నావు కదా. కార్మికుడు వల్ల నువ్వు ఎందుకు నష్టపోతావు? ఇప్పుడు ఆయన అడిగింది 30, మీరు అడిగింది 20 అని 15. అది వయా మీడియా కూర్చొని మాట్లాడుకోవాలి. అంటే నాయకుల తప్పుదనం ఉంది ఇక్కడ, నాయకత్వం లోపం ఉంది. కార్మికుడి సైడ్ నుంచి తప్పు ఉంది, మా నిర్మాతల సైడ్ నుంచి తప్పు ఉంది. వీళ్ళిద్దరూ ఒకటై కార్మికులతో నిర్మాతలతో ఆడుకుంటున్నారని నేను అనుకుంటున్నా. ఇద్దరు ఒకటే, కార్మిక నాయకులు నిర్మాత నాయకులు ఒకటై కొన్ని సందర్భాల్లో నిర్మాతలతో కార్మికులతో ఆడుకుంటున్నారేమో నాకు డౌట్. ఎందుకంటే ఇక్కడ సందర్భం లేదు, బంద్ అనే సందర్భం లేదు. కార్మికుడు 30% అడగట్లా, ఇక్కడ నిర్మాత 20% 15% ఇచ్చి చేసుకుందాం అనుకుంటున్నాడు. ఇద్దరికీ లేని బాధ మీకెందుకు బాధ? మీరెందుకు ఏం ఎంజాయ్ చేసి ఏం ఆశించి మీరు బంద్ చేస్తున్నారు? ఏం ఆశించి మీరు బంద్లో పాల్గొవాలని చూస్తున్నారు? ఏం ఆశించి పోయిన శనివారం అయిపోవాల్సిన బంద్ని దాన్ని కాలయాపన చేసుకుంటూ టైంపాస్ చేస్తున్నారు? ఏ నిర్ణయం మీరు ఏ ఆశించి మీరు విజయవాడ వెళ్ళారు? ఏ ఆశించి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని కలిశారు? ఏం ఆశించి ప్రసాద్ రాబలో మళ్ళీ ఒక విభజించి పాలించిన చిన్న నిర్మాతలని ఒక మీటింగ్ పెట్టారు? అంటే ఒక తెగిపోయిన దాన్ని పూర్తిగా తెగేసేద్దాం, శాశ్వతంగా షూటింగ్లు బంద్ చేసేద్దాం, శాశ్వతంగా మనం టోటల్గా ఆగిపోదాం అని వీరిద్దరికి ఉందా? అంటే ఎలక్షన్స్ స్టంట్ ఏమైనా ఉందా? చిత్రపూర్ కాలనీ గొడవ ఏమైనా ఉందా? చిత్రపూర్ కాలనీ స్కామ్ ఏమైనా ఉందా? లేకపోతే ఇక్కడ ఛాంబర్ ఎలక్షన్స్ గొడవ ఏమైనా ఉందా అని అనుమానాలు వస్తున్నాయి. ఎందుకంటే ఈ అనుమానాలు కార్మికులు కూడా ఒక్కసారి ఆలోచించుకోవాలి, ఈ అనుమానాలు నిర్మాతలు కూడా ఆలోచించుకోవాలి.